హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. చాలామంది మనది ఎర్లీ మార్నింగ్ లేవాల్సిన ప్రాసెస్ వీడియో ఒకటి ఉంది కదా, అది చూసి అదే 1 మిలియన్ దాటిందండి అది. ఈవెన్ నాకు చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి. అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి ఏ యాక్టివిటీకైనా సరే అంత ఇంపార్టెన్స్ ఉంటుందా అనే దానికి ఇది పార్ట్ 2 వీడియో కింద చేద్దాము అనిపించింది నాకు. ఆ ముహూర్తంలోని ఎందుకంటే పురాణాల దగ్గర నుంచి అంటే వేదిక సైన్స్ దగ్గర నుంచి మాట్లాడుకున్నా కూడా ఆ ఇంపార్టెన్స్ ఎందుకు ఉంటుందండి ఆ టైంలో, అసలు ఎందుకు అంతది మోడర్న్ హైలో ఉండాలి. మోడర్న్ సైన్స్ కూడా ఇప్పుడు కూడా నిజంగా లాస్ట్ టైం మనం మాట్లాడుకుంది కూడా అదే, బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి పనుల వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అసలు ద లేటెస్ట్ డెఫినేషన్ ఏంటంటే ద కీ టు సక్సెస్ ఈజ్ హ్యావింగ్ లంచ్ అట్ ద టైమ్ వెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టేక్ దేర్ బ్రేక్ఫాస్ట్. అసలు కీ సక్సెస్కి కీ ఏంటంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో మీ లంచ్ టైం అయితే అది సక్సెస్కి ఒక కీ అంట. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు నిద్ర లేచేటప్పటికి మీరు ఎప్పుడో నిద్ర లేచారు, మరి అంతే కదా. బ్రేక్ఫాస్ట్ చేస్తే అది ప్రాక్టీస్ చేయాలంటే అంత చిన్న విషయం కాదు కదా. కాదు. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఎర్లీ రైజర్స్ నారాజు. అంటే మనమేం అలవాట్ల గురించి మాట్లాడట్లేదు. చాలామంది ఉన్నారు నిద్రపోయే వాళ్ళు, క్రియేటివ్ పీపుల్, అర్ధరాత్రి దాకా మేలుకునేవాళ్ళు. కానీ మేజర్లీ బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3:30 నుంచి 5:30 దాకా బ్రహ్మ ముహూర్తం అంటారు జనరల్గా. అంటే 4 అంటారు, కొంతమంది 3:40 అంటారు. 3:30 to 5:30 ఇస్ బ్రహ్మముహూర్తం, 2 hours. అసలు అందరి బ్రహ్మముహూర్తం అంటే ఇదేదో స్పిరిచువల్ అని, ఇదేదో మనం కాదు మెడిటేషన్ చేసేవాళ్ళు మాట్లాడేదని, మనకే సంబంధం లేదు మనకెందుకు ఇది అని అనుకునేవాళ్ళు చాలామందికి తెలియాల్సిన విషయం అంటే చాలా ఉన్నాయి. ఒకటి, మనం నిద్ర మేల్కోవటము నిద్రపోవటం అనే సైకిల్ ఈ టైం మీద ఆధారపడి ఉంటుంది, మీరు నిద్ర లేవడం మీద. ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అంటే మీరు ఎప్పుడు నిద్ర లేవాలో, ఎప్పుడు నిద్రపోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఎంతసేపు నిద్ర మేల్కోవాలి అనే విషయం సర్కేడియన్ రిథం మీద ఆధారపడి ఉంటుంది. సర్కేడియన్ రిథం అన్నది మన బయో క్లాక్ అంటాం. శరీరంలో ఒక క్లాక్ ఉంటుంది. ఈ క్లాక్ అందుకే ఒక్కొక్కసారి టైం అయితే అమ్మో నాకు నిద్ర వస్తుంది అని అంటాడు. ఆ క్లాక్ చెప్తుంది నువ్వు నిద్రపోవాలి. నిద్ర లేచినప్పుడు ఎవరు లేవకుండానే నిద్ర లేచే టైం అయితే నిద్ర లేస్తుంటారు. ఈ సర్కేడియన్ రిథం ఏదైతే ఉందో బాడీని, శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. అసలు పొద్దున్నే మనం ఎందుకు నిద్ర లేవాలి, లేవాల్సిన అవసరం ఏముంది అంటే, నేను ఏదో పొద్దున్నే వర్క్ చేస్తేనో, మెడిటేషన్ చేస్తేనో, ఎక్సర్సైజ్ చేస్తేనోనే నిద్ర లేవాలా? ఊరికినే నిద్ర ఎందుకు లేవాలి అని దీని ప్రయోజనాలు తెలిస్తే అసలు ఎవరు నిద్ర లేవకుండా ఉండలేరు. అన్ని అద్భుతమైన ప్రయోజనాలు. నెంబర్ 1 ఇస్ అ కామ్ మార్నింగ్. పొద్దున్నే ఎంత కామ్ ఉంటుందంటే, ఈ మార్నింగ్ కామ్గా ఉండటం వల్ల ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ మనకు తెలియకుండా చాలా డిస్టర్బెన్సెస్ ఎంటర్ అవుతుంటాయి బ్రెయిన్లో. వాటిని పూర్తిగా సెన్సార్ చేయొచ్చు. నేను ఏం చెయ్యాలని అనుకున్నానో అది చెయ్యగలిగిన అవకాశం మార్నింగ్ మాత్రమే ఉంటుంది. ఇది అందరికీ తెలుసు మార్నింగ్ అన్నది. అయితే 2 విషయాల పెద్ద ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలు తెలిస్తే ఎవరు వదలరు. నెంబర్ 1 సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్, నా గురించి నేను కేర్ తీసుకోవాల్సిన టైం అదొక్కటే. వేరే టైంలో ఏదైనా సరే నేను కంపెనీ కోసం పనిచేయాలి, నా చదువు కోసం, మార్కుల కోసం, జాబ్ కోసం, వ్యాపారం కోసం పనిచేయాలి. కానీ సెల్ఫ్ కేర్కు ఉన్న అవకాశం అదొక్కటే. మార్నింగ్ లేచి మీరు మెడిటేషన్ చేసినా, యోగా చేసినా, వాకింగ్కి వెళ్ళినా, ఈ 3 ఏదైనా చెయ్యాలనుకుంటే మీ శరీరానికి సంబంధించి సెల్ఫ్ కేర్కు టైం అదే. కాబట్టి ఎర్లీగా లేవాలి. మీరు చూడండి, మీరు కాస్త లేటుగా లేచి మీరు యోగా చేయాలనుకుంటే చేయలేరు. ఇంకప్పటి నుంచి మనకు ఆఫీస్ గుర్తొస్తుంది, అన్నీ రోజు చేయవలసిన పనులన్నీ గుర్తొస్తాయి. సెకండ్ ఈజ్ సెల్ఫ్ గ్రోత్. నా గ్రోత్కు కావలసిన ప్లానింగ్ అంతా చేయాల్సింది నేను మార్నింగే. మార్నింగ్ చెయ్యగలిగితే నా గ్రోత్ నేను అనుకున్నట్టు ఆ రోజు నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ గ్రోత్ అంటే ఒక పుస్తకం చదవాలంటే 11 o'clock పుస్తకం తీసుకుని చదివేంత టైం ఎవరికి ఉండదు. ఎప్పుడూ పొద్దున, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఆ పుస్తకం ఎవరు చదువు. సాయంత్రం చదువుదాం అనుకుంటే ఆ రోజు అయిన పనులన్నీ గుర్తొచ్చి ఆ రోజు సాయంత్రం గడిస్తే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామనే పరిస్థితి ఉంటుంది. సెల్ఫ్ గ్రోత్లో స్టడీ ఒకటి, రెండోది ప్లానింగ్ ఒకటి. ఇవాళ రోజు ఎలా గడవాలి, ఏమేమి ముఖ్యమైన పనులు చేయాల్సి ఉన్నాయి, అవన్నీ చేసే అవకాశం నీకు దొరికేది అప్పుడే. సో సెల్ఫ్ కేరు, సెల్ఫ్ గ్రోత్ ఉన్నప్పుడు ఈ రెండింటికంటే మించింది మీ జీవితంలో ఉంటుంది. అవును, ఇవి 2 చేస్తే మీకు తెలుసా మీ జీవితకాలం పొడిగించబడుతుంది. మార్నింగ్
ఇదేంటండి ఏ సైన్స్ చెప్పింది జీవితకాలం పొడిగిస్తుంది అని అంటే, మీరు నిద్రపోతే ఈజ్ ఇట్ నాట్ హాఫ్ డెడ్, సగం చచ్చిపోయినట్టే కదా నిద్రపోతున్నారు. మీరు ఆ నిద్ర కాకుండా మేలుకుంటే 2 గంటల ముందు మేలుకుంటే 2 గంటలు మీ జీవితంలో ఎక్కువ యాడ్ అయినట్టేగా. 2 గంటలు మీరు జీవించవచ్చు కదా. సో ఈ 2 గంటలు ఎక్కువ రోజుకు జీవిస్తున్నారంటే మీరు ఎంతకాలం బతుకుతారో అన్నాళ్ళు 2 గంటలు అడిషనల్గా యాడ్ అయ్యారంటే మీ జీవితకాలం పొడిగించబడినట్టే. అంతే. ఇది అడిషనల్ అద్భుతమైన అడ్వాంటేజెస్. సో ఈ ముహూర్తంలో మనం చేసే ఆలోచనలను డిస్ట్రాక్ట్ చేసే కాన్షియస్ మైండ్ అప్పుడు అలర్ట్గా ఉండదు. సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళే అవకాశం ఆ టైంలోనే ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్లో మనకు సొల్యూషన్స్ ఉంటాయి. నాగరాజు ఎప్పుడైనా సరే ఏదో ఒక ప్రయోగం చేయొచ్చు. ఎవరైనా సరే రాత్రి మీరు ఏదైనా ఒక పనికి సొల్యూషన్ దొరకకుండా పోతే ఆ పని సొల్యూషన్ గురించి ఆలోచిస్తూ పడుకుంటే మీకు ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా దాని సొల్యూషన్ రాకపోతే అడగండి. మీరు ఒక వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోతే ఆ వస్తువు ఎక్కడ పెట్టానా అని ఆలోచిస్తూ మీరు పడుకుంటే ఎర్లీ మార్నింగ్ అది గుర్తొస్తుంది. ఎర్లీ మార్నింగ్లో సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న సొల్యూషన్స్ అన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. దాన్ని మనం ట్యాప్ చేయకుండా అది కళ అనుకొని మళ్ళీ అలాగే పడుకుంటే ఆ సొల్యూషన్ అది చూపిస్తుంది, నువ్వు వాడుకోలేదు, అది అలాగే ఉండిపోతుంది. నిద్ర లేచి ఉపయోగించుకున్న వాళ్ళు చాలా ప్రయోజనం పొందుతారు. అందుకే కళలు కనండి, కానీ నిద్ర ఎందుకు లేవాలంటే మరి ఆ కళలు నిజం చేసుకోవాలంటే నిద్ర లేవాలి కదా. అవును, అందుకనే నిద్ర లేవాలి. సో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాల్సి ఉంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బయో క్లాక్, నేను ఏదైతే చెప్పానో సర్కేడియం రిథం వల్ల సెరటోనిన్, మీరు మేలుకొని యాక్టివ్గా ఉండడానికి అవసరమైన ఇంపార్టెంట్ హార్మోన్, ఈ సెరటోనిన్ ఎంత ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ చేసేది సర్కేడియం రిథం మీద. ఈ సర్కేడియం రిథం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు ఎంతసేపు మేలుకుంటున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారని. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వాళ్ళ సర్కేడియం రిథం పర్ఫెక్ట్గా ఉంటుందని తెలియదు. ఈ రిథం బాగుంటే మెలటోనిన్, చాలామంది నిద్రలేక బాధపడుతున్నారు చూసారా, వాళ్ళకి ఎందుకంటే మెలటోనిన్ అన్న హార్మోన్ ఎంత ప్రొడ్యూస్ అవ్వాలో అంత ప్రొడ్యూస్ చేయకపోతే నిద్ర రాదు, అది కళ్ళలో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అయినప్పుడే మనకు మెల్లిగా మత్తుగా ఉంటుంది, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అయితే మెల్లిగా నిద్రలేకి జారుకుంటాం. నిద్ర లేని వాళ్ళకి ఇది ప్రొడ్యూస్ అవ్వదు. ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఎంత ట్రై చేసినా నిద్ర రాదు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తే బాడీ తొందరగా నిద్ర కోరుకుంటుంది, రాత్రి తొందరగా నిద్రపోతారు. ఇది ఈ సర్కిల్ని ఒకవేళ అంటే ఇది డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటే ప్రాక్టీస్ ద్వారా దాన్ని సాధించవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత మనిషి బీపీ, డైజెషన్, రిపేరింగ్ ప్రాసెస్, ఈ 3 కూడా నిద్రలోనే జరుగుతాయి. సరైన నిద్ర, ఎర్లీ మార్నింగ్ లేవటం, ఇవి 2 ఎవరైతే పర్ఫెక్ట్గా చేశారో వాళ్ళ జీవితంలో ఉన్న లక్ష్యం పట్ల క్లారిటీ ఉన్న వాళ్ళని అర్థం. ఎప్పుడు నిద్ర లేస్తారో ఎప్పుడు నిద్రపోతారో తెలియని వాళ్ళు లైఫ్ ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్తారని అర్థం. గుర్రం మీద కూర్చొని ఉంటారు, గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నా అనుకుంటారు, ఆస్తి డబ్బులు ఉన్నాయి, జాబ్ ఉంది, రెగ్యులర్ సంపాదన ఉంది, సో గుర్రం మీద ఉన్నా అనుకుంటారు. అయితే వాళ్ళకి తెలియదు గుర్రం ఎక్కడికి పోతుందో నువ్వు అక్కడికి పోతున్నావు, కానీ నువ్వు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవాల్సిందే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ లేకుండా చాలామంది చూడండి, లేటుగా నిద్ర లేచిన వాళ్ళు మధ్య రోజు కూడా ఆవులిస్తూ ఉంటారు. దాని అర్థం వాడికి అప్పటికీ నిద్ర సరిపోలేదని అర్థం. అవును. సో ఈ ఆలోచన మానుకొని, కొంతమందికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, పిచ్చి ఫిలాసఫీ ఉంటుంది, ఏంటంటే జీవితం ఎంజాయ్ చేయడం కోసమే నిద్రపోతే. అసలు కొంతమంది పోటీ పడి మధ్యాహ్నం 1 గంట కాక నిద్రపోతా, సండే వస్తే చాలా హాయిగా పడుకుంటా. ఇవన్నీ ఈ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీస్ అంటారు. మనకు మనమే సాటిస్ఫై చేసుకోవడానికి చెప్పుకునే ఫిలాసఫీస్, సాకులు. ఈ సాకుల్ని డెవలప్ చేసి మిగతా వాళ్ళు కూడా ప్రచారం చేసి పడుకునేటట్టు చేస్తారు. కానీ మీరు లేచి చూడండి, ఆ ప్రయోజనం చూడండి. ఎర్లీ బర్డ్ విల్ గెట్ ఇట్స్ ఎర్లీ ఫుడ్ అని. పొద్దున్నే నిద్ర లేచిన బర్డ్కే దాని ఫుడ్ దొరుకుతుంది. సో ఇలాంటి మన జీవితంలో ఆస్వాదించాలంటే బ్రహ్మ ముహూర్తంలో మీరు ఏ పని చేయాలనుకున్నా బిగినింగ్ అక్కడ చేయండి. రోజంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ముఖ్యంగా మన విజువలైజేషన్, మన సెషన్స్ కూడా మనం బ్రహ్మ ముహూర్తంలోనే స్టార్ట్ చేస్తున్నాం. ఆ టైంలో నేర్చుకున్న వాళ్ళు ఎన్ని ప్రయోజనాలు పొందారో ఫీడ్బ్యాక్లో కూడా వినొచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండ్ చాలా రోజుల తర్వాత మంచిగా కంటెంట్ ఉన్న ప్రొఫెషనల్స్ అన్నీ. ప్రొఫెషనల్ కంటే అనుభవంతో చెప్తున్న మాటలేండి. ఎనీవేస్ రియలీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ.
చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి దాని మీద అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు ఈ November 17th ఆన్లైన్ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది 5 days ప్రోగ్రామ్. ఈ 5 daysలో 5 రకాలైన వాళ్ళు గడిపే ప్రతి గంట వాళ్ళ లైఫ్లో మార్చుకోవాల్సిన ఈ గంట 5 విషయాల్ని చెప్పడం ద్వారా విజయాలను ఎట్లా సాధించవచ్చు, వాళ్ళు సాధించాలనుకున్న విజయాలకు విజువలైజేషన్ ఎలా తోడ్పడుతుంది, ఈ విషయాలని తెలియజెప్పడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. November 17th బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. బట్ ఒకటి మాత్రం మెన్షన్ చేస్తాను, ఇవాళ విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద నాకే పర్సనల్గా మెసేజ్ పెడుతూ ఉంటారు. రామ్ గారిది మెటాఫర్తో చేసినటువంటి కంటెంట్ ఏవైతే ఉంటాయో మా లైఫ్ని మార్చేసాయండి. అండ్ ఒక్కొక్క చిన్న చిన్న వీడియోస్ కింద చూస్తే అండి ఆ షార్ట్ వరకు అది ఏదైనా సినిమాలో పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో, అంత మీనింగ్ఫుల్గా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే మనం చేసినటువంటి మెటాఫర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లోనూ వాల్యూ యాడ్ చేసుకుంటూ తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 1 year జర్నీ అని మంది ఆడియన్స్ కూడా అంత బాగా మనల్ని రిసీవ్ చేసుకుని ముందుకు తీసుకుని వచ్చారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అచీవ్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. ఈ 1 yearలో నా పర్సనల్ జర్నీ నేను చూసుకున్నా కూడా వింగ్లో ఒక రిప్రజెంటేటివ్గా కనిపించాను. ఇప్పుడు నేను మీకు ఇంకొక పొజిషన్లో కనిపిస్తున్నాను, సీఈఓగా కనిపిస్తూ. అదే చెప్తున్నాను, అంత ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఉంది అండ్ అంత ట్రాన్స్ఫర్మేషన్ కనెక్షన్ ఉంది. ఐ రియలీ అప్రిషియేట్ యూ సార్ అండ్ ఐ పర్సనల్లీ థ్యాంక్ యూ. సెలబ్రిటీస్కే మీరు కోచ్, కానీ పర్సనల్గా నాకెంత చేశారనేది కూడా నాకు తెలుసు. కాబట్టి అంటే ఏ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడి ముందుకెళ్ళాలి, పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి, అటు నాకే కాదు ఆడియన్స్కి కూడా మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ చాలామంది లైఫ్లో అచీవ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు. చాలా అచీవ్ చేసి అంటే అటు మనీ పరంగాను ఇంకొక దాని పరంగాను. సో విజువలైజేషన్ క్లాస్ అంతమందికి అంత బాగా ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ గారి ద ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. November 17th నుంచి క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో November 17th క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే దానికి కూడా మీరు పర్సనల్ మెసేజ్ పెట్టవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.